Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అఘోరి మాత విన్యాసాలు అందరినీ తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆత్మార్పణ చేసుకుంటానని బయలుదేరిన అఘోరి మాత కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన సంఘటన అందరినీ తీవ్రంగా ఉలికిపడేలా చేసింది. ఇంతకీ సనాతన ధర్మం పేరిట చట్టవిరుద్ధమైన ఇటువంటి చర్యల్ని ప్రోత్సహించాలా లేదా? ఇది నిజంగా ధర్మం కోసం జరుగుతోందా, లోపల హిడెన్ అజెండా ఇంకేమైనా ఉందా? అలాంటి వాళ్ళు ఇలా వచ్చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఒంటి మీద దుస్తులు లేకుండా నడవడమే కొంత విచ్చలవిడితనంగా చాలామందికి అనిపిస్తోంది. కానీ ఇక్కడ ధర్మం పేరిట అంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని బయలుదేరినప్పుడు ఒక్కసారిగా అండానికి జంకుతారు. ఒక అఘోరి మాతకి ఇంతటి ఒక సాహసానికి దుస్సాహసానికి పాల్పడవలసిన అవసరం ఏమొస్తుంది? ఒకవేళ నిజంగానే సమాజానికి మేలు జరగాలని ఆవిడ అలా చేసుకుందామని అనుకున్నారు, అక్కడి నుండి కూడా చేసుకోవచ్చు. ధర్మ పరిరక్షణ అది గొప్ప సంకల్పం, చాలా గొప్ప సంకల్పం. అంత మంచి సంకల్పాన్ని లిప్స్టిక్ వేసుకోవడానికి, గోళ్ళకి రంగు వేసుకోవడానికి దానిలో ఆంతర్యం ఏమిటి? మెయిన్ అజెండా. So every action should have a reaction that is in line with the religious texts. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. అనేక వివాదాలు సమాజంలో నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే అఘోరి మాత విన్యాసాలు అందరినీ తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆత్మార్పణ చేసుకుంటానని బయలుదేరిన అఘోరి మాత ప్రస్తుతం మరొకసారి తనపై తన కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన సంఘటన అందరినీ తీవ్రంగా ఉలికిపడేలా చేసింది. ఇంతకీ సనాతన ధర్మం పేరిట చట్టవిరుద్ధమైన ఇటువంటి చర్యల్ని ప్రోత్సహించాలా లేదా ధర్మ పరిరక్షణ అవసరమా? అన్ని అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ వక్త అంటే స్పీకర్ అండ్ అలాగే ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ బండారు మాధవి గారు మనతో ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే. సో ఈ సంఘటనలు బహుశా అంటే సమాజ పరిధిలో తప్పు అని అనిపిస్తాయి. ధర్మం పేరిట జరుగుతున్నాయి కాబట్టి ఎవరు గబుకుమని ఏమనలేకపోతున్నారు. మీరు ఏమంటారు మ్యామ్? ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉన్నాయంటే ప్రతి విషయము ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని, అంటే ధర్మం అన్నది ఒక మంచి విషయం, దాని వల్లనే మనుగడ సాగుతోంది. కానీ దాన్ని యూజ్ చేసుకుని మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్లో తీసుకునే ప్రక్రియ చాలా ఎక్కువగా అయిపోయింది. సో అది ప్రతిసారి ఎలా ఉంటుందంటే ఒక వివాదాస్పదంగా ఉంటుంది. ఇది నిజంగా ధర్మం కోసం జరుగుతోందా, లోపల హిడెన్ అజెండా ఇంకేమైనా ఉందా? రైట్. సో అది మనం ఫస్ట్ విశ్లేషించుకొని దాని గురించి తెలుసుకుంటే అప్పుడు ఏంటంటే ఓవరాల్గా ధర్మం ఇలా చెప్తోంది, ధర్మాన్ని వేరే రకంగా మొత్తం వక్రీకరించి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అవును, అది మనం ఆపగలుగుతామండి. ధర్మం ఎప్పుడూ ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించమని చెప్పలేదు. తప్పకుండా. ఎందుకు అనంటే అఘోరీలు అన్నది అది ఒక సపరేట్ ఇష్యూ. రైట్. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమాజంలో మనతో పాటు వాళ్ళు ఉండట్లేదు. అవును, రైట్. సో అలాంటి వాళ్ళు ఇలా వచ్చేసి ఆల్ ఆఫ్ అ సడన్ నేను దీనికోసం చేస్తున్నాను అని చేయడం అనేది మాత్రం ప్రోత్సాహనీయం కాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతోందంటే మళ్ళీ దేవుడి పేరిట ధర్మం పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమాలలో ఎవరు పెద్దలు కానీ చట్టం కానీ కలగజేసుకోలేకపోతుంది. నిన్న పోలీసులు కూడా అనేక చోట్ల, ఉదాహరణకి చాలామంది సనాతన ధర్మం పాటించే పెద్దలు కూడా ఒంటి మీద దుస్తులు ఉండడం అనేది సమాజంలో మనం నియమించుకున్న ఒక కట్టుబాటు అని అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఒంటి మీద దుస్తులు లేకుండా నడవడమే కొంత విచ్చలవిడితనంగా చాలామందికి అనిపిస్తోంది. కానీ ఇక్కడ ధర్మం పేరిట అంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని బయలుదేరినప్పుడు ఒక్కసారిగా అండానికి జంకుతారు. దీనికి పరిష్కారం ఏమిటంటే మ్యామ్, అంటే ఈ సమస్య అసలు ఎందుకు బయలుదేరింది ఈ ధర్మం పేరిట ఇటువంటి కార్యక్రమాలు? ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలను మనం చూస్తే ఏవేవైతే
మంచి విషయాలు ఉన్నాయో, దేని మీద జనాలకి బలమైన నమ్మకం ఉందో, రైట్, అలాంటి వాటిని యూస్ చేసుకొని మన సొంత ప్రయోజనాలు చేసుకుంటే వెంటనే దానికి అపోజిషన్ రాదండి. ఇప్పుడు నేను మామూలుగా పరిగెత్తుకొని వచ్చేసి నేను మీకు ఇచ్చేసి పెడతాను, వచ్చేసి పెడతాను అని అంటే నువ్వెవరివి, ఎందుకు చేస్తావు అని అడుగుతారు. అలా కాకుండా నేను ధర్మాన్ని యూస్ చేసుకుని దానికి ఒక పేరు ఇచ్చేసి ఆ డెఫినేషన్లో బహుశా అది వేరే రకంగా ఒక ప్రక్రియ, రైట్. మన సివిలైజేషన్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు మనిషిగా మనం ఎదుగుతూ వచ్చాం. వేరే జంతువులకి దేనికి లేనిది మనం ఏం చేసుకున్నామనంటే మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాము, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. అవును. అయితే ఇదంతా ఏర్పాటు చేసుకునే నియమంలో మనకు ఈ అఘోరా సెక్షన్ అన్నది బేసిక్గా అది ఒకటి ఉంది, అది లేదు అని మనం అనలేము. దానికంటూ ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం దాని గురించి ఆలోచిస్తే, వాళ్ళ ఫిలాసఫీలో వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మముతో మమేకమై ఉన్నారనమాట. అవును. ఓకే, బ్రహ్మంతో మమేకమై ఉండడము అని అంటే వాళ్ళకి మంచి చెడు ఉంది లేదు ఏది లేదు. నేచర్ ఎంతైతే ఓపెన్గా పవిత్రంగా ఉందో, ఎలా ఉందో అలా ఉందో, మనం కూడా నేచర్లో ఒక పార్ట్. అవును. ఓకే, సో దాంతో పాటుగా మనం ఉండాలి అన్నది ఒకటి నియమం పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఈ నియమం పెట్టుకున్నందుకు కాదు, వేరే జనాలందరూ ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు. మనమంతా మన సివిలైజేషన్లో మనం వేరే రకంగా ముందుకెళ్తున్నాం. అందుకోసమని వాళ్ళు రెగ్యులర్ సమాజానికి దూరంగా ఉంటున్నారు. అవును. అలాంటి పరిస్థితిలో సడన్గా ఇలా ఒకళ్ళు వచ్చేసి నేను ధర్మాన్ని కాపాడడానికో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించడానికో నేను ఈ పని చేసేస్తాను అని అంత రావడం అన్నది దీంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు ఇది న్యాయమైంది, ఆలోచించి వచ్చారా లేకపోతే వేరే ఇంకేదైనా ఉద్దేశంతో వచ్చి ఇలాంటి పని చేస్తున్నారా, అక్కడ మనకి డౌట్ ఉంటుంది. అందుకోసమని నాకు తెలిసి పోలీసులు కానీ ఇంకెవరైనా కూడా వెంటనే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అవును. ఫస్ట్ ఏంటి అంటే దాన్ని అరికట్టి పక్కకు తీసుకెళ్ళి దాన్ని క్లియర్గా ప్రోబ్ చేసి అసలు ఎందుకు జరుగుతోంది, ఎవరు ప్రోత్సహించారు, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చావు, ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా ఒక గురు పరంపర ఉంటుందండి. కరెక్ట్. అవును. వాళ్ళు అలా వచ్చేసేయరు. సో మరి ఏ గురువు గారు ఆవిడకి ఆదేశం ఇస్తే ఆవిడో ఆయనో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది జరుగుతోంది ఇది. మరి ఏ ప్రోత్సాహంతో వచ్చేసారు? అండ్ అలాగే ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైన పీఠాలు, ధర్మపీఠాలు ఎన్నో ఉన్నాయి. కానీ అటువంటి పీఠాధిపతులు కానీ గురువుగారులు కానీ ఎవరు కూడా వచ్చి సమర్థించలేదు ఈ చర్యని. చాలా వరకు ఎక్కువ మంది దీన్ని ఆపే ప్రయత్నమే చేస్తున్నారు, అంటే ధర్మం పేరిట ఇలా చేయొద్దని. దానికి కారణం కూడా మూలం మనకు చూస్తే ఈశోపనిషత్తులో అనేక ఉపనిషత్తులలో ఈ ఆత్మార్పణ అన్నది అది దాదాపు ఎవరైతే ఇటువంటి ఒక చర్యకి పాల్పడతారో వాళ్ళు అనేక చీకటి ప్రపంచాల్లోకి నెట్టివేయబడతారని ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. సో మరి అటువంటి పరిస్థితుల్లో ఇది ఎలా సమర్థనీయం అండి? మనకి నార్మల్గా ధర్మాల్లో ఏం చెప్తారంటే కాలానికి కాలానికి ఈ ఆచారాలు మారుతూ ఉంటాయి. అంటే అప్పుడున్న వ్యవస్థకి తగ్గట్టుగా అప్పుడుండే దానికి అనుగుణంగా ఆచారాలు మారుతాయి. ఇప్పుడు ఆత్మార్పణ అలాంటివన్నీ ఇదివరకు కాలంలో ఉండింది, కానీ ఇప్పుడు అది సమర్థనీయం కాదు. అవును, అది మనం చేయకూడదు. సో ఇది ఇప్పుడు ఎలాంటి విషయం అంటే ఎందుకు వాళ్ళు ముందుకు రావట్లేదంటే చాలామంది అంటే మన సొసైటీలోనే ఎలా మార్పు వచ్చేసింది అని అంటే మనకి నార్మల్గా మనం మాట్లాడుకునేది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని ఇప్పుడు నేను అనుకుంటున్నా నాకు ఇది వచ్చేసేయాలి, అవును వచ్చేసేయాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను అన్న దాంట్లో ముందుకు వెళ్తూ బహుశా వీళ్ళు కూడా ఆ పరిపక్వత చెందక ముందే వచ్చేస్తున్నారు. అవును, అలాంటిది కూడా మనం చూస్తున్నాం. సో ఆత్మార్పణలు లేకపోతే బలి ఇవ్వడాలు అవి మనకి ఈ కాలంలో లేవు. ఒకానొక కాలంలో మనకి శ్రాద్ధాలు అవి పెట్టినప్పుడు బ్రాహ్మలు మాంసం తినేవాళ్ళు. అది త్రేతాయుగంలో ఆ యుగంలో అటువంటి మనకి దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. అప్పటి కాలంలో అది చేసేవాళ్ళు, కానీ అది కలికాలానికి పనికిరాదు. ప్రతి కాలానికి వేర్వేరుగా ఎక్కడ చెప్పబడిందండి ఇది? దట్ మీరు అంటే అగస్త్యుల వారి చరిత్రలో మీరు చూస్తారు. మనకి వాతాపి వృత్తాంతంలో వాతాపి అనే రాక్షసుడు, వాతాపి ఇంకా వాళ్ళ తమ్ముడు, ఓకే, వీళ్ళిద్దరూ ఏంటంటే మహారాక్షసులు. వాళ్ళు దారిన వచ్చిపోయే వాళ్ళందరినీ తినేస్తూ ఉంటారు. వాళ్ళు తినే వృత్తాంతంలో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు చేసేది, వాళ్ళు ఏంటంటే మనిషి రూపం తీసుకుని
దారిలో వెళ్ళే బ్రాహ్మణుని కానీ వీళ్ళని పిలిచి మా ఇంట్లో ఇవాళ శ్రాద్ధకర్మ ఉంది, మీరు మాకు భోక్తగా రావాలి అని పిలిచేవాళ్ళు అనమాట. పిలిచినప్పుడు వాతాపి తమ్ముడు మేకలాగా అయిపోయి మాంసంలాగా మారి దాన్నే వండేసి ఆ బ్రాహ్మణులకి పెట్టేవాడు. ఓహో, తెలియకుండా ఎరుక లేకుండా తినేవారు. ఎరుక లేకుండా అనంటే అంటే ఆ ప్రిటెన్షన్తో మేకలాగా మారిపోయి మాంసంలాగా అయినప్పుడు బ్రాహ్మణులకి భోక్తలకి అది పెట్టారు. ఓహో, పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు బయటకు రానగానే పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఆ మనుషుల్ని వాళ్ళు తినేసేవాళ్ళు. ఓహో, ఇది మనకి నిర్ధారణ అయిన కానీ మేకలు తినేవారు అన్నది నిర్ధారణ అయింది. ఓకే, అలా అగస్త్యుల వారు చాలా పెద్ద మహర్షి, ఆయన ఇది పసిగడతారు. పసిగట్టి ఏం వెళ్తారు, వెళ్ళి అలాగే భోక్తగా ఉండి భుజిస్తారు. అయిన తర్వాత ఆయన ఒక్కటే వాతాపి జీర్ణం అనుకుంటారంతే. అది కాస్త జీర్ణం వాతాపి జీర్ణం అని మనకి నానుడి మొదలైంది. పిల్లలకి కూడా చేస్తాం జీర్ణం వాతాపి జీర్ణం అని. ఆయన అలా పొట్టని చేసుకొని చెప్పేస్తారండి. అప్పుడు అది జీర్ణం అయిపోతుంది. అప్పుడు కోపం వస్తుంది, నువ్వు మా తమ్ముడు చంపేసి తినేసావని, మరి నువ్వు ఇలాంటి అబద్ధం పనులు చేసి నువ్వు చేయట్లేదా అని శాపం అవి ఇస్తారనమాట. సో ఆ కాలంలో అది బ్రాహ్మణులు తిన్నారు, కానీ ఈ కాలానికి అది పనికిరాదు. దానికి సబ్స్టిట్యూషన్గానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మినపగారెలు వేసి పెడతాం. అలా కాలానికి మార్పులు ఉన్నాయి. అవును. ఓకే, ధర్మము కాలానికి అనుగుణంగా మారుతుంది, సత్యం నిలబడుతుంది, సత్యం చుట్టూ ధర్మం మారుతుంది. ఇది మనకి పర్ఫెక్ట్గా మహాభారతంలో కనిపిస్తుంది. కృష్ణుడు చూపిస్తాడు ఎవరితో ఎలా మసలాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరికి ఏ ధర్మం వర్తిస్తుంది. అవును. సో మనకి ఇవన్నీ ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి, శాస్త్రాల్లో ఉన్నాయి. మహాభారతం చదివితే ఇవన్నీ వృత్తాంతాలు వస్తాయి, ఈ స్టోరీస్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో అంత ఉన్నప్పుడు ఆత్మార్పణ, బలి ఇవ్వడము అవి ఈ కాలానికి లేవు. అయితే ఇక్కడ మీరు అన్నారు ఎవరి అంటే లోగుట్టు ఏమిటి, ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అనుకుంటే, ఇప్పుడు ఉన్నపళంగా దాదాపు అంటే అన్నీ వదిలేసిన జీవితం గడుపుతున్న ఒక అఘోరి మాతకి ఇంతటి ఒక దుస్సాహసానికి పాల్పడవలసిన అవసరం ఏమొస్తుంది? ఒక మాట చెప్తున్నా అండి, ఒకవేళ నిజంగానే సమాజానికి మేలు జరగాలని ఆవిడ అలా చేసుకుందామని అనుకున్నారనుకోండి, అక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఉన్న స్థలంలో ఉండి కూడా చేసుకోవచ్చు, పరిగెత్తుకొచ్చి ఇక్కడ చేసుకునే అవసరం లేదు. లేదా అక్కడ మా ఉన్న స్థలంలో మేము అక్కడ చేస్తున్నాము అని ఒక్క సోషల్ మీడియాలో ఇచ్చేసి వాళ్ళు ఉన్న చోట చేసుకున్నా కూడా ఎక్కడైనా సరే. ఇప్పుడు ఏమండి, సొసైటీకి మంచి జరగాలని చేస్తున్నప్పుడు వచ్చి 10 మందిలో నువ్వు కూర్చొని చేయక్కర్లే. అంటే 10 మందిని చైతన్యపరచడానికి అని అన్వయించుకోవచ్చు అంటారా? చైతన్యపరచడానికి ఆత్మార్పణ అనే ఒక ప్రక్రియ ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం అన్నది అఫ్ కోర్స్ అది రెండో ప్రశ్న. ఎందుకు అనంటే మనం చూసేది ఏంటి అనంటే, మంచి విషయాల కన్నా చెడు విషయాలకి జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఒక్క మంచి విషయాన్ని మనం అక్కడ ఎంఫసైజ్ చేయాలి అనంటే 10 చెడ్డ విషయాలని మనం విత్స్టాండ్ చేసుకొని వాటిని మనం రిజైలియేట్ అవ్వగలిగితేనే ఆ మంచి విషయం బయటకు వస్తుంది, లేదా తొక్కేయబడుతుంది. అవును. అలాంటప్పుడు ఒక మంచి విషయం చెప్పడానికి ఇంత ఎక్స్ట్రీమ్ మార్గం ఎంచుకునే అవసరం అయితే లేదు. సో ఏ రకంగా చూసినా ఓకే, ఇంటెన్షన్ బాగానే ఉంది అనుకుందాం, ఇంటెన్షన్ చాలా బాగుంది, మీరు చేయదలుచుకుంది బాగుంది, ధర్మ పరిరక్షణ అది గొప్ప సంకల్పం, చాలా గొప్ప సంకల్పం. అంత మంచి సంకల్పాన్ని ఈ ప్రక్రియ ద్వారా డైల్యూట్ చేశారు నన్ను అడిగితే. అది అంటే చాలా మంది సనాతనులు ఇలాగే అంటున్నారు, సనాతన ధర్మ పరిరక్షకులు కూడా. అంత మంచి సంకల్పాన్ని అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది? ఆ సంకల్పము దాని అప్రోచ్ కరెక్ట్గా ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది. నీ సంకల్పం బాగుంది కానీ నీ ప్రక్రియ బాగాలేదు. ఇక్కడ మరొక చాలా సున్నితమైన అంశం, ఇది కూడా మొన్న అఘోరాలతో దాదాపు సావాసం చేసి కొంతకాలం గడిపిన నాగనాథ్ గారని ఆస్ట్రోఫిజిసిస్ట్, ఆయన ఆస్ట్రోసైకాలజిస్ట్, ఆయన వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఇంతటి లౌకిక విషయాలు అక్కర్లేదు, నాకు ఒంటి మీద దుస్తులు కూడా అవసరం లేదనే ఒక అఘోరి మాతకి ఎర్ర రంగు లిప్స్టిక్ వేసుకోవడానికి, గోళ్ళకి రంగు వేసుకోవడానికి దానిలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అది సమంజసమైన ప్రశ్న అంటారా ఈ సందర్భంలో? అదే చెప్తున్నాను, సంకల్పం బాగుంది, మీ ప్రక్రియ బాగాలేదు,
ఇప్పుడు ఏమవుతాయంటే ప్రతి చిన్న విషయమో హైలైట్ అవుతాయి. ఇది ఏం జరుగుతుంది అంటే అసలు ధర్మమే కరెక్టా అన్న ప్రశ్నకి దారి తీస్తుంది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చిన్న 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 ఇన్సిడెన్సెస్ అండి. మెయిన్ ఎజెండా అది ఎక్కడి దాకా అప్రోచ్ ఉంది. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా గొడవ జరిగిందనుకోండి ఇంట్లో కూడా ఒక 10 ఇన్స్టెన్సెస్ ఓకే చిన్న చిన్న గొడవలు మన మధ్యలో జరుగుతాయి కదా. జరిగినప్పుడు ఆ గొడవ వెంటనే పైకి రావడానికి లోపల కారణం అసలైంది వేరేది ఉంటుంది. అవును, ఇద్దరు మనుషుల మధ్యలో వివాదాలు ఎందుకు వస్తాయి అని అంటే మన లోపల మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్గా చెప్పం. ప్రతి చిన్న అంశాన్ని హైలైట్ చేసి ఇక్కడ నువ్వు ఇచ్చేసావు అక్కడ వచ్చేసావని వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మేనేజ్మెంట్ కాన్సెప్ట్ లో కూడా మేము అది సహజమైన ఇది. ఎస్. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే చిన్న విషయము వేరే రకాలుగా ఫ్లేరప్ అవుతుంది. ఇష్యూ పక్కకు వెళ్ళిపోతుంది. పక్కన జరిగే ఈవెంట్స్ అన్ని హైలైట్ అవుతాయి అండ్ దాన్ని ప్రెసిపిటేట్ చేయడానికి మరింతగా ఆర్గ్యుమెంట్ని ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం అంటే ఈ జరుగుతున్న ఒక సాగుతున్న సమాజంలో అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వస్తున్నాయి. మీరు చూశారు అనేక ఇప్పుడు ఆలయాలపై దాడులు జరగడం అవి కూడా ఖండించవలసిన విషయాలు. ఎవరి ఇలాకాలోకి రాకూడదని ఎలా అయితే అంటారో ఎవరి ఏరియాలోకి ఎవరు రాకూడదు. సో దాని గురించి మరి దానికి ఏమిటి పరిష్కారం అంటారు మాధవి గారు? మన కాన్స్టిట్యూషన్లో కూడా దేర్ ఆర్ సర్టన్ మ్యాటర్స్ ఓకే రిలీజియస్ మ్యాటర్స్ వాటి మీద లా కూడా డైరెక్ట్గా తీర్పులు ఇవ్వదండి. అవి ఏం చెప్తాయి అని అంటే రిలీజియస్ టెక్స్ట్స్ని కరెక్ట్గా దాంట్లో ఉండే గైడ్ లైన్స్ని ఫస్ట్ చదివి బేస్డ్ ఆన్ దాట్ ఈ మ్యాటర్స్లో కూడా జడ్జ్మెంట్ ఇస్తారు. సో ఎవ్రీ యాక్షన్ షుడ్ హ్యావ్ అ రియాక్షన్ దట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద రిలీజియస్ టెక్స్ట్. ఎస్ ఈవెన్ ది కాన్స్టిట్యూషన్ సేస్ సో. ఐ మీన్ సో అలా ఉన్నప్పుడు అండ్ దానికోసం వీ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీస్. ఓకే ఎక్స్పర్ట్ కమిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్ అండ్ దాంట్లో మంచి నిష్ణాతులైన వాళ్ళని పిలిచి దాని మీద ఒక మంచి విశ్లేషణ జరిగి అది ఎంతవరకు అందరికీ మంచిదా కాదా అని చూసి అప్పుడే తీసుకుంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి బేసిక్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అని గవర్నమెంట్ పరంగా బ్రాడర్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఎలా అనిపిస్తుందంటే బహుశా ఇవన్నీ చిన్న 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 విషయాలు ఒక మేజర్ ఎజెండాకి ఏమైనా వెళ్తున్నాయా అనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే అఘోరీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అసలు ఆవిడ ఎగ్జిస్టెన్సే ఒక డౌట్ఫుల్ లాగా ఉంది. ఓకే మనము న్యూస్లో చూసినట్టయితే అసలు ఆడావిడ మగవాళ్ళ అని కూడా దాని మీద కూడా చర్చలు జరిగాయి. జరుగుతాయి. ఆవిడ ఆడని సంప్రదించుకునే ప్రయత్నం కూడా చేశారు. రైట్. సో ఇవన్నీ ఇన్సిడెన్సెస్ ఒకదాని తర్వాత ఒక ఈవెంట్స్ అన్ని చూస్తూ ఉంటే దీంట్లో ఎంతవరకు నిజాయితీ ఉన్నది అన్నదే ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఈ సంఘటన ఈ మొత్తం ప్రక్రియ ఈ క్రమం అంతా కూడా నిజాయితీని ప్రశ్నించవలసిన సమయం. ఎవరు ఉన్నారు వెనకాల, ఎందుకు వచ్చారు. సో నా ఉద్దేశంలో మన ధర్మాన్ని కాదు ప్రశ్నించాల్సింది, ఆ ప్రక్రియ చేసిన వాళ్ళని అసలు ఎందుకు చేశారన్న ఆరా తీసిన తర్వాత అప్పుడు మనం ధర్మం వరకు వెళ్ళాలి. అంటే మరింతగా ఇప్పుడు పరిస్థితులు చూస్తే ప్రొఫెసర్ మాధవి గారు సో కాల్డ్ మనకి సెక్యులర్ వాదాన్ని ప్రోత్సహించే వాళ్ళని కూడా కొంతమంది శత్రువులుగా చూస్తున్నారు, తప్పుపడుతున్నారు. ఉదాహరణకి ఇక్కడ ఈ విషయంలో కూడా ఎందుకు పోలీసులు లా అండ్ ఆర్డర్ దీని ప్రకారం ఇంటర్ఫియర్ కాలేకపోతున్నారంటే ఎక్కడ అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన ఒక భావన కలిగిస్తారు కాబోసు అని. సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే ఎంతమందికి సెక్యులరిజం అన్న దాని మీద క్లియర్ అవగాహన ఉంది. సెక్యులరిజం డస్ నాట్ మీన్ దట్ నువ్వు ఒకదాన్ని ఖండిస్తున్నావు ఒకదాన్ని ప్రోత్సహిస్తున్నావు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే సెక్యులరిజంలో మెజారిటీ డామినేషన్ ఉంది అని ఒక అపోహ కలిగించి సో ఏవైతే డామినేటింగ్గా ఉన్నాయో వాటిని సప్రెస్ చేయండి, ఏవైతే మైనారిటీగా ఉన్నాయో వాటిని ప్రోత్సహించండి లాగా మారింది. ఇట్ ఈస్ సెక్యులరిజం ఈజ్ నెవర్ అబౌట్ one dominating or one suppressing thing. It is all about embracing every religion. Right. Embracing every faith. Okay. So, ఇప్పుడు అది అఘోరీలు వచ్చారు, లా అండ్ ఆర్డర్ సనాతన ధర్మానికి ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు ముందుకు రావట్లేదు, అదంతా మళ్ళీ చెప్తున్నాను కదా. ఒకటి మొదలవుతాయి దాని వెనకాల దాన్ని యూస్ చేసుకునే కోణాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు అంటే సింపుల్ థింగ్,
మొహర్రంలో దాంట్లో కొట్టుకుంటారు, అవును రైట్? ఇట్స్ అగైన్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. అవును చాలా అసలు రక్తాలు కారిపోయేలాగా కొట్టుకుంటారు. సో దేర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ అగైన్ బ్యాడ్ కదా. అవును. డూ యూ డేర్ టు గో అండ్ స్టాప్ ఇట్? Nobody can dare to. Right? Because when it is... this is bad, that is also the same. Okay, I'm not hurting anybody. I'm only saying that ఇలాంటి చేయడము సమాజంలో తప్పు అన్నప్పుడు, రైట్, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళాలి కదా అని అడుగుతున్న వాళ్ళే అదే నేను అడుగుతాను. అక్కడ అంతగా ఇట్స్ అ ప్రాక్టీస్, ఎప్పటి నుంచో వచ్చిన ఒక ప్రాక్టీస్, రైట్? కానీ ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న సమాజంలో అది మనల్ని మనమే హర్ట్ చేసుకోవడం చాలా డీప్గా. షుడ్ యూ నాట్ స్టాప్ దాట్ ఆల్సో? కరెక్ట్. I'm questioning on that basis. Secularism means first our faith ni meer respect ivandi. Okay, prati faith ki respect ivandi. Understand what is it preaching or talking about. Okay? But then again, certain things are within the scope of a faith. Yes. But immolating yourself may not be within the scope of faith. Yeah. Of course, oka time lo manaki sati సహగమనం ఇవన్నీ చూసాం, అబాలిష్ చేసాం. సో ఆ కోణం నుంచి చూస్తే ఇది మరింత ఇలాంటి సంఘటనలు ప్రేరేపించవచ్చు అనే ఒక ఆందోళన తప్ప. అంటే ఇప్పుడు అది మనం ఆల్రెడీ అబాలిష్ చేసాం. డూయింగ్ దాట్ ఇన్ ది సొసైటీ ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు ఆవిడ వచ్చి అలా చేసుకోవడం అన్నది కూడా అది ఆపించాల్సిన ప్రక్రియ. అయితే వెంటనే ముందుకు వెళ్ళే కన్నా ముందు అందుకే కదా ఆవిడని చేసుకోనీకుండా ఆపారు. ఖచ్చితంగా ఇక్కడ మంచిర్యాలలో కూడా కట్టడి చేయగలిగారు, అక్కడ కూడా కట్టడి చేయగలిగారు. సో లా ఇస్ వర్కింగ్. సీ ఇట్ ఈస్ ఎన్ఫోర్సింగ్, ఇట్ ఈస్ వర్కింగ్. స్టాప్ చేశారు. స్టాప్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ యాక్షన్కి మనము చూసి చూడకుండా వెళ్ళిపోలేమండి. మనకి నిర్భయ కేసు తర్వాత ఇంకోటి ఏదో జరిగినప్పుడు, ఇఫ్ యూ రిమెంబర్, మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్లో ఐ థింక్ 2 days లోపల ఎన్కౌంటర్లో ఆ క్రైమ్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. I don't know if you remember. గుర్తుంది అవును. యా, ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్లో ఏమన్నారంటే ఇమ్మీడియట్గా జస్టిస్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ అన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఏమొచ్చింది అని అంటే, న్యూస్లో కూడా వచ్చింది, పేపర్స్లో కూడా వచ్చింది. ఏమన్నారు, ముందు వెనక చూసుకోకుండా అంత వెంటనే యాక్షన్ ఎలా తీసుకున్నారు? డిడ్ యూ ఎన్ష్యూర్ దట్ ఇట్ వాజ్ రియలీ రాంగ్? డిడ్ యూ ఎన్ష్యూర్ దట్ దే వర్ అట్ ఫాల్ట్? సో లా అందుకే ఏమంటుంది, మనము అంత తొందరపడి స్టెప్స్ తీసుకోకూడదు. బిఫోర్ యూ డూ ఇట్, హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్. సో అది ఇక్కడ కూడా జరుగుతోందేమో. అవును. అందుకనే ప్రమాదాన్ని ఆపారు. అవును. ఆపిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ తీసుకుంటారు. ఒకటి ఏమైంది అంటే, ప్రతిదీ మన సొసైటీలో ఒక క్రిటికల్గా ఆలోచించడం ఎక్కువగా అయిపోయింది, ఒక సినికల్గా ఆలోచించడం, రైట్? సో దానివల్ల మనకి వెంటనే రియాక్షన్స్ వస్తున్నాయి. కాస్త ఆగుదాము, ఓకే ఇది ఆపారు, తర్వాత ఇది ఏంటో తెలుసుకుందాము, అది బయటకు వచ్చేదాకా లెట్ ఇస్ నాట్ స్పీక్ అన్నది లేదు. సోషల్ మీడియా హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ టు ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ టు స్పీక్ అండ్ ఇమ్మీడియట్లీ రియాక్ట్. అవును. పీపుల్ ఆర్ రియాక్టింగ్ సో వెరీ ఫాస్ట్, వైల్డ్ ఫైర్ కన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నారు. అవును. బట్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇంత ఐ మీన్ దీని మీద ఇంత వచ్చేసింది, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్ ఎంతమందికి తెలిసింది అంటే నిజమే మీరు అన్నది. దీని మీద ఇంత వచ్చి కారణం ఏంటంటే, రోజు ఏదో ట్రిగ్గర్ ఉంటుంది. అంటే నిన్న దుస్తులు లేకుండా సమాజంలో తిరగడం, అందరూ ఇబ్బందిగా చూడడం, కొంతమంది స్పెక్టకల్లో చూసి ఫోటోలు చూసుకోవడం, కొంతమంది నిజంగానే వచ్చి నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ కూడా కవరేజెస్ వచ్చాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ డ్రైవింగ్ ఖచ్చితంగా. దాంతోపాటు ఇవాళ మళ్ళీ జరిగిన శ్రీకాళహస్తి జరిగిన సంఘటన మరోసారి అందరినీ ఉలికిపడేలా చేసింది. సో మరి మనకి మీరు అన్నట్టుగా ఇప్పుడున్న అజెండా నరేటివ్ ఫర్ ద కంట్రీ ఈస్ డ్రైవింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక భావన అయితే కలుగుతుంది. Yes, I mean, sometimes we cannot imagine, and we are also watching lot of movies. సోషల్ లైఫ్లో వచ్చేసి జనాలు ఎలా ఉంటున్నారు అని అంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. మనకి రెగ్యులర్ లైఫ్లో అసలు వాళ్ళు యాంటీ సోషల్ అని మనకు అనిపించదు. దే ఆర్ అలాంగ్ విత్ అస్. అవును, రైట్. మనతో పాటే ఉండి మన దాన్నే ప్రోత్సహిస్తూ పక్క నుంచి జరుగుతున్నాయి. కరెక్ట్. సో ఇన్ దాట్ నరేటివ్, ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రైట్. And then, give time for the law and order to take up the task. Avunu. Come out properly. Right. And let us all have a good approach, which is like, okay, something wrong has happened, but let us be on it. We will get some truth.
అన్నట్టు దీంట్లో ఉంటే మంచిదే. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ దట్ పీపుల్ కమ్ అవుట్ లైక్ దాట్, టేక్ సచ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. అవును, ఇప్పుడు అది ఎవరికి మంచిది కాదు. ముత్యాలమ్మ ఆలయంలో పూజలు జరగనివ్వకుండా ఆపడం నుంచి మొదలైన ఈ ప్రక్రియకి సుఖాంతం ఏమిటి ప్రొఫెసర్ మాధవి గారు? నేను అదే చెప్తూనే వస్తున్నాను, లా అండ్ ఆర్డర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. లెట్ us all have faith that the truth will come out, రైట్, and give time to the police to probe into the thing. ఎవరు చేశారు ఏమిటని ఏంటి అనేది కనుక్కోవడానికి. until then we need to be alert that it does not repeat again. అక్కడ again మళ్ళీ పోలీస్కే will have more వర్క్ దాన్ని ఆపడానికి. సో వాళ్ళు అది ఆపి ఇంకోటి కానీయకుండా కస్టడీలోకి తీసుకొని ఉంచి రైట్ అది చేయడం చాలా మంచిది. అండ్ ఇంత జరుగుతున్నప్పటికీ పీఠాధిపతులు కానీ వేరే రిలీజియస్ హెడ్స్ కూడా మాట్లాడట్లేదు అని అంటే బహుశా వాళ్ళు కూడా ఆ టైమే అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అసలు ఏంటి అంటే ఎవరెక్కడ లేదండి, కోరుకోవడంతో పాటు ఎవరెక్కడ ఏది మాట్లాడితే ఏది బెడిసి కొడుతుందో అని ఒక సంయమనంతో ఉన్నారు. మిస్ఫైర్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఈరోజు వచ్చి ఖండించినా కూడా అంటే ధర్మాన్ని మీరు రక్షించరా అని ప్రశ్నించే పరిస్థితులు, అందులో ధర్మపీఠాధిపతులకు అది మరింత పెద్ద చాలా మహత్తరమైన బాధ్యత అది. అండ్ ఇతరులు మాట్లాడితే అది పెద్ద దానికి చెల్లుబాటు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకి ఒపీనియన్స్ ఉన్నాయనే ఒక భావన కలుగుతుంది తప్ప దానిలోని ఆంతర్యం గ్రహించట్లేదు. దట్ ఇది ఒక హింసాత్మకమైన మార్గం. ఇటువంటి మార్గాల ద్వారా హింసకి హింస సమాధానం కాదు. ఒకవేళ హింస జరుగుంటే వాళ్ళని శిక్షించడానికి చట్ట వ్యవస్థ పూనుకోవాలి తప్ప మరొకటి కాదు. సపోర్ట్ చేయాలి. మనం చేయగలిగింది ఏంటి సమాజంలో మనం ఏం చేయాలి అని అంటే మనం సపోర్ట్ చేసి ఫెసిలిటేట్ చేసి నిజాన్ని కరెక్ట్గా బయటికి వచ్చే విధంగా మనం సపోర్ట్ చేయాలి. కానీ వెంటనే రియాక్ట్ అయిపోయి ధర్మాన్ని ప్రశ్నిస్తూ లేకపోతే ఇది చేసినందుకు వీళ్ళని పట్టుకొని వీళ్ళని పనిష్ చేయండి అని అక్కడ రెండు మనం అంత వెంటనే రియాక్ట్ అవ్వడం అన్నది మంచి సమంజసం సమస్యకి పరిష్కారం కాదండి. ఏదైనా అంతే. ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. కాసేపు మీరు ఊరుకోండి, ఆలోచిస్తాను, అసలు ఏం జరుగుతుందో చూస్తాను. యు నీడ్ సమ్ టైమ్ టు థింక్ ఓవర్. అవును. అండ్ రీకన్సైల్. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటిది వచ్చింది, సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది, మనం బయట నుంచి చూస్తున్నాం, మనకు తెలియట్లేదు. మరి దానికి ముందు ఏముంది, దాని ప్రెసిడెన్స్ ఏంటి, ఆవిడ ఎక్కడి నుంచి ఎలా వచ్చేసేయగలిగింది, మనకు వచ్చేదాకా వస్తున్న విషయం తెలియదు. అవును. మరి ఎక్కడి నుంచో వచ్చిందంటే ట్రావెల్ చేసి వచ్చారా, ఎలా వచ్చారు, ఆవిడకి ఎవరు సపోర్ట్ చేశారు? అంత పబ్లిక్లో వచ్చేసి అంత మొదలు పెట్టడానికి ఇఫ్ షీఈ్ ఆల్ బై హర్సెల్ఫ్ ఫర్ హిమ్సెల్ఫ్ అన్ని వస్తువులు సమాజం దొరకవు కదా. అవును. ఇక్కడ ఉండే మనిషి కాదు కదా. మరి ఇంత ఒక బ్యాక్వర్డ్ మెకానిజం జరిగింది కదా, జరిగినందుకే మనకి సొసైటీ అక్కడ అంత జరిగింది, అంత ప్రక్రియ జరిగింది. సో ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి దొరికింది అంటే ఇక్కడ ఇంకా ఎవరో ఉన్నారు అని తప్పకుండా ఆలోచించాలి విషయం. ఇన్ని కోణాల్లో మనం ఆలోచించి అసలు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడాలి. బయటకు రాకూడదు, కానీ బయట పబ్లిక్ లో జరిగినప్పుడు తప్పకుండా మాట్లాడుకుంటాం. మనం చేయగలిగింది ఏంటంటే కాస్త సంయమనంతో ఉండి పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ రిక్వైర్డ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ మాధవి గారు. చాలా ఆలోచింపచేసే విషయాలు చెప్పారు. తప్పకుండా ఐ థింక్ చూసేవాళ్ళు ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నమస్కారం.